నమస్తే, వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని విధ్వంసం కేసులో చట్ట ప్రకారమే వ్యవహరిస్తాం. కోర్టు వ్యవహారంలో జోక్యం చేసుకోబోమన్న ఏపీ సర్కార్. హైదరాబాద్ లో అగ్రిగోల్డ్ బాధితుల మహాధర్నా, న్యాయం చేయాలంటూ నేడు ఆందోళన. స్వామీజీ ముసుగులో 1,30,00,000కు శటగోపం, అపస్మారక స్థితిలో బాధిత కుటుంబం. మరోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, సామాన్యులపై మరింత భారం. మతీన్ ఎందుకు హంతకుడిగా మారాడు? ఒర్లాండో నరహంతకుడి భార్యను ప్రశ్నించిన FBI. అల్పపీడనం వస్తే తప్ప కదలనంటున్న నైరుతి. ఏపీ తెలంగాణలో మళ్లీ మండుతున్న ఎండలు. పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరుతున్నారు. 10 రోజులుగా ఈ విషయంపై నియోజకవర్గంలో చర్చలు సాగించిన అమర్ సైకిల్ ఎక్కేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం సీఎం నివాసంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకున్న వైసీపీ 2 ఏళ్లలో ఆ పట్టును కోల్పోయింది. ప్రస్తుతం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు, టీడీపీకి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. అమర్నాథ్ చేరికతో వైసీపీ, టీడీపీ బలం సమానమవుతుంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగవచ్చని ప్రచారం జరుగుతోంది. నేడు అగ్రిగోల్డ్ బాధితులు హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. 10,000 మంది బాధితులు ఇందులో పాల్గొంటారు. వరుస ఆందోళనలు, నిరసనలతో రోడ్డెక్కుతున్నారు బాధితులు. ఇప్పటికే విజయవాడ సహా కోస్తా, సీమ జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు బాధితులు. గుంటూరు జిల్లా కాజా బాధితుల ఆందోళనలతో దద్దరిల్లింది. హైవేను దిగ్బంధించడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హాయ్లాండ్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన హోరెత్తిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు ఇందులో పాల్గొన్నారు. ఇవాళ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గుర్తింపు లేని ప్రైవేట్ టాక్సీలపై కొరడా జులిపిస్తున్నారు పోలీసులు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రయాణికులను తరలిస్తుండడంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో ఓలా, మేరు, స్కై తదితర క్యాబ్లను GMR గుర్తించింది. వీటిలో రోజు వేలాది మంది ప్రయాణికులను తరలిస్తున్నారు. వీటితో పాటు కొంతమంది తమ సొంత వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్యాసింజర్లను, విదేశీయులను తరలిస్తున్నారు. ఒకవేళ ఏ ప్రయాణికుడిపైనా ఇబ్బందులు ఎదురైనా పోలీసులు సైతం సదరు క్యాబ్లపై చర్యలు తీసుకోవడం కష్టంగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసులు ఎయిర్పోర్ట్ ప్రయాణికుల భద్రత కోసం అనుమతులు లేకుండా ప్యాసింజర్లను తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్క్ లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా చిరిగిపోయింది. వేడుకల కోసం అట్టహాసంగా నెలకొల్పిన ఈ జెండా ఈదురుగాలుల దాటికి నిలవలేకపోయింది. దీంతో ఆ జెండాను తొలగించారు. ఇప్పటికే 2 జెండాలు చిరిగిపోవడంతో అదనపు జెండా లేక పోల్ ఖాళీగా మిగిలిపోయింది. నీలోఫర్ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్న వీణా, వాణిల పునరావాసంపై సందిగ్ధం వీడలేదు. అవిభక్త కవలలను ఆదుకునేందుకు సర్కార్ ముందుకు వచ్చినా పిల్లల తల్లిదండ్రులు స్పందించకపోవడంతో పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వీణా, వాణిలకు శస్త్రచికిత్స సాధ్యం కాదని ఎయిమ్స్ వైద్య బృందం తేల్చినా చెప్పడంతో వారిని నీలోఫర్ నుంచి ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా హాస్పిటల్ వర్గాలు అవిభక్త కవలల తల్లిదండ్రులకు సూచించారు. 5 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పిన గడువు 13న ముగియడంతో మరోసారి ఆసుపత్రి వర్గాలు తల్లిదండ్రులను ప్రశ్నించాయి. మరో 5 రోజుల గడువు కావాలని వారు అధికారులను కోరినట్టు నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం మేరకు సర్కార్ వీణా, వాణిలకు అందించనున్న ఆర్థిక సహాయంపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే దాదాపు దేశమంతా విస్తరించాల్సిన నైరుతి రుతుపవనాలు మొండికేశాయి. తగిన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో నత్తనడకన నడుస్తున్నాయి. ఫలితంగా గడిచిన 15 రోజుల్లో కొంతమేర వానలు పడ్డాయి. రేపు గాని, ఎల్లుండి గాని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రుతుపవనాల్లో కదలిక వస్తుందని భావిస్తున్నారు. ఆకాశం నిర్మలంగా ఉండటం, మబ్బుల ప్రభావం లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో భారీ చోరీ జరిగింది. లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డి ఇంట్లో 1,50,00,000 రూపాయలు దోచుకెళ్లాడు దొంగ బాబా. పూజలు చేస్తామంటూ స్వామీజీ వేషంలో ఇంటికి వచ్చిన దొంగ ప్రసాదంతో మత్తుమందు కల్పించాడు.
ప్రసాదం తీసుకున్న వారంతా నిమిషం వ్యవధిలోనే స్పృహ కోల్పోయారు. అనంతరం దొంగ బాబా దోపిడీకి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వాళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తయారు చేసి ఇవ్వడం జరిగింది. మరి అదే క్రమంలో వీరిని మభ్యపెట్టి మరి కొంత ప్రసాదంలో ఏదో మత్తు మందు దాన్ని వేసినట్టు తెలిసింది. ఆ మత్తు మందు ప్రయోగించి ఆ మత్తు మందును ఈ ముగ్గురు ద్వారా తినిపించి వాళ్ళు మత్తుకు గురిగానే అంతకన్నా ముందు వీరికి చెప్పడం జరిగింది. కొంత అమౌంట్ అనగా 1,30,00,000 వరకు అమౌంట్ను కూడా ఆ పూజకు సంబంధించిన అక్కడనే పూజ చేస్తున్న సమయంలో అక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. మరి దానికి డబ్బుల ముందు కూడా అంటే పూజ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. తర్వాత వీళ్ళు ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రసాదము అంటే ముగ్గురు తీసుకోవడం జరిగింది. అక్కడ పెట్టిన డబ్బులను మధుసూదన్ రెడ్డి గారి కొడుకు ద్వారా అంటే మనము ఒకసారి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి వెళ్ళాలి. ఒకసారి టెంపుల్ కనుక వెళ్తే పూర్తిగా అంటే ఇంకా మీకు ఎక్కువ లాభం ఉంటుందనే ఉద్దేశంతో టెంపుల్స్కి తీసుకుపోవడం జరిగింది. అక్కడ డబ్బును ఇతని కొడుకుతో పాటు అతను కూడా ఆ పూజారి కూడా ఒక కారులో వెళ్ళడం జరిగింది. కర్నూలు జిల్లా డోన్ నవ్య ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. 3 రోజుల కింద ఆసుపత్రిలో చేరిన గర్భిణికి ఆపరేషన్ చేసి ప్రసవం చేశారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ఆసుపత్రికి తరలించేలోపే బాలింత మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు నవ్య ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత చనిపోయిందని ఆందోళన చేశారు. తూర్పుగోదావరి జిల్లా పల్లంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 పూరిళ్లు దగ్ధమయ్యాయి. 21 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సుమారు 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. పల్లం కుళాయి చెరువు సమీపంలో నివాసం ఉంటున్న వారు ఉదయాన్నే వంటలు ముగించుకుని ఉపాధి పనికి వెళ్లారు. అయితే పొయ్యిలో నిప్పు ఆర్పకుండా వెళ్లడంతో నిప్పురవ్వలు గాలికి ఎగసిపడి మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో సమీపంలో ఉన్న ఇళ్లన్నీ ఆహుతయ్యాయని మరికొందరి అంచనా. ఇంట్లో ఉన్న విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బట్టలు, వంట ప్రాంతాలు, వంటపాత్రలు, మేకలు, కోళ్లు కూడా కాలిపోయాయి. ఉమ్మిడివరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కరీంనగర్ లో అమ్మాయిని వేధిస్తున్న పోకిరిని అక్కడి వారు చితక్కొట్టారు. రామ్నగర్ లో నివాసం ఉండే ఓ అమ్మాయిని పోకిరి వెంబడించేవాడు. అసభ్యకరంగా కామెంట్లు చేసేవాడు. అతని చర్యలు శృతిమించడంతో బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు, బంధువులు ఆ పోకిరిని పట్టుకుని వీరబాదుడు బాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. విశాఖ విజయవాడ మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైలు ట్రయల్ రన్ ప్రారంభమైంది. నిన్న సాయంత్రం రైలు విశాఖ చేరుకుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వీస్ విజయవంతం అవుతుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు రైల్లో చాలా సౌకర్యాలు కల్పించారు. అరకు వెళ్లే టూరిస్టుల ప్రయాణాన్ని మరింత ఆహ్లాదంగా మార్చేందుకు సిద్దమవుతోంది రైల్వే శాఖ. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అద్దాల బోగీలను ప్రవేశపెట్టబోతోంది. ఎన్నో ఏళ్లుగా పర్యాటకులు చేస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకుని తొలి ప్రయత్నంగా అద్దాల కోచ్లను విశాఖ నుంచి కిరందోలు వెళ్లే ప్యాసింజర్ కు అమరుస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ కల్లా ఈ రైలు అందుబాటులోకి వస్తుంది.
ఐఏఎస్ అధికారినంటూ పెళ్లి కాని యువతులకు వలవేసి మోసగాన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 30 మంది యువతుల నుంచి 2 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన రాహుల్ సిన్హాను పట్టుకున్నారు. రాహుల్ చేతిలో మోసపోయిన వాళ్లలో అధిక శాతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ముంబైలో రాహుల్ సిన్హాను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. బాంబేలో ఉంటున్నాను, నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు, మేము ఇద్దరం కలిసి బెంగళూరుకి వెళ్ళిపోదాము. విల్ బై ఏ ఫ్లాట్ దేర్, నీ కాంట్రిబ్యూషన్ పోయి నేను కూడా నా కాంట్రిబ్యూషన్ ఇద్దరం వచ్చి ఫ్లాట్ కొంటామని చెప్తే అతని పాపం అతని మాటలు నమ్మి ఆమె అబౌట్ 5 లాక్ రూపీస్ అతని అకౌంట్లో జమ చేసేసింది. అది తర్వాత ఆమె కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఇతను మోసం చేస్తున్నాడని. ఆమె పంపించిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అంతా ట్రాక్ చేసి మా టూల్స్ ఫోరెన్సిక్ టూల్స్ అంతా ట్రాక్ చేసి అతను కలకట్టాలో ఉన్నాడని తెలిసింది. సో మా టీం కలకత్తా వెళ్ళింది. కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడంతా ఎత్తుకుంటే దొరకలేదు అతని భార్య పిల్లలు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉన్నారని తెలిసింది. సో అక్కడి నుంచి మళ్ళీ ట్రాక్ చేస్తే అతను 3-4 మంత్స్ బ్యాక్ బాంబే వెళ్ళిపోయాడని తెలిసింది. సో ఇమీడియట్గా టీం బాంబే వెళ్ళి అతను అక్కడ ట్రాక్ చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకొచ్చాము. తక్కువ ధరకు వస్తువులంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇవ్వడం, నమ్మి డబ్బు చెల్లించిన వారికి రాళ్లు, సబ్బు బిళ్లలు పార్సిల్లో పంపి మోసం చేయడం లాంటి కేసులు చాలానే చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆన్లైన్లో వ్యాపారం చేసే ప్రముఖ సంస్థ అమెజాన్కే 2 యువకులు టోకరా వేశారు. తనదైన పంథాలో దాదాపు 2 నెలలుగా 5 లక్షల రూపాయలకు పైగా స్వాహా చేశారు. ఈ మోసగాళ్ల వ్యవహారంపై సమాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు ఆ సంస్థకు చెందిన ఉద్యోగి ఉన్నారని, వీరి నుంచి 6 ఖరీదైన యాపిల్ ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. అందులో ఉన్న లూప్ హోల్స్ ని అడ్వాంటేజ్ తీసుకొని అతను కొంతమందితో కుమ్మక్కాయ బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఫేక్ అడ్రస్లు ఇచ్చేసి వాళ్ళతో కాస్ట్లీ ఐఫోన్స్ బుక్ చేయించి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ అందులో ఉన్నటువంటి ఐఫోన్లు తీసేసి లోన ఆ బాక్స్లలో ఏదో చైనా పీసెస్ 1000-2000 పీసెస్ అందులో పెట్టేసి పైన సీల్ కవర్ యాస్టీజ్గా పెట్టి మళ్ళీ మాకు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి ఐటెం రాలేదు, ఏదో రీజన్స్ చెప్పేసి దాన్ని వాపస్ పంపడం జరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభమవుతాయి. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత గత నెల 25న ఒకసారి, ఈ నెల 3న మరోసారి అసెంబ్లీ సమావేశమైంది. తొలి సమావేశంలో సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. రెండో సమావేశంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికతోనే సరిపెట్టారు. ప్రజా సమస్యలపై కొత్త ప్రభుత్వం నుంచి ప్రకటన చోటు చేసుకోలేదు. అందుకే ఈ దఫానే తొలి సమావేశాలుగా గుర్తించాలి. గవర్నర్ రోసయ్య కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగిస్తారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తారు. తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో వామపక్షాలు లేని తొలి అసెంబ్లీగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై మరోసారి మండిపడ్డారు. తనపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే తనను కొట్టొచ్చని, ఢిల్లీ ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురి చేయవద్దని చెప్పారు. ఢిల్లీని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంటు కార్యదర్శులను నియమించాలని, తాము ఆ పని చేస్తే తప్పేంటని ప్రశ్నించాయి. వారు ఎలాంటి జీతాలు తీసుకోకుండా పనిచేస్తున్నారని, ఢిల్లీ ప్రభుత్వానికి కళ్లు చెవులులా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వారి సహాయంతోనే ప్రభుత్వం నడుస్తోందని, దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తమను విస్మయానికి గురిచేసిందన్నారు కేజ్రీవాల్. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాస్టర్ గా మారారు. కాయసన్ జిల్లాలో జరిగిన స్కూల్ చలే హం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులకు పాఠాలు చెప్పారు సీఎం. టెక్స్ట్ బుక్స్ ను, స్కూల్ బ్యాగ్లను, చాక్లెట్స్ ను పంపిణీ చేశారు. కుల మతాల తేడాలు లేకుండా అన్ని వర్గాల్లోని తెలివైన విద్యార్థుల ఉన్నత చదువులకు కొత్త పథకాన్ని ప్రకటించారు. స్వయంగా ఆయనే నిధులు సమకూర్చుతామని హామీ ఇచ్చారు. లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డిని మోసగించిన దొంగబాబా ఓరిస్ హోటల్లో దిగాడు. అక్కడి నుంచే దొంగబాబాను మధుసూదన్ రెడ్డి తన ఇంటికి వెంటబెట్టుకుని వెళ్లాడు. అసలు దొంగబాబా హోటల్లో దిగిన దగ్గర నుంచి 1,30,00,000తో ఉడాయించేదాకా ఏం చేశాడో మా ప్రతినిధి శర్మ వివరిస్తాడు. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఓరిస్ హోటల్ దగ్గర ఉన్నాం. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన, లైఫ్ స్టైల్ ఓనర్ మధుసూదన్ రెడ్డి ఇంటిలో ఒక బాబా వచ్చి మత్తు మందు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 1,30,00,000 నగదు అలాగే బంగారు ఆభరణాలను దోచుకెళ్ళినటువంటి ఘటన. దీనికి సంబంధించి ప్రస్తుతం ఓరిస్ హోటల్లోనే అతడు
ఈ రూమ్లో దిగాడు. బెంగళూరు నుంచి వచ్చినటువంటి శివానంద స్వామి అనేటువంటి వ్యక్తే ఈ హోటల్లో దిగాడు. మధుసూదన్ రెడ్డి వాళ్ళే ఈ ఓరిస్ హోటల్లో అతనికి రూమ్ బుక్ చేశారు. వాళ్ళు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి పూజలు చేస్తే వాళ్లకు నయమవుతుందనేటువంటి సమాచారంతో ఆ శివానంద స్వామికి ఫోన్ చేసి అతన్ని హైదరాబాద్కు రప్పించారు. హైదరాబాద్కు రప్పించిన తర్వాత ఈ ఓరిస్ హోటల్లో ఈ గదిలోనే అతన్ని ఉంచారు. నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో రోడ్ నెంబర్ ఎమ్మెల్యే కాలనీ, బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో మధుసూదన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత పూజలు నిర్వహించిన తర్వాత వాళ్లకు మత్తుమందు ఇచ్చి 1,30,00,000 నగదు బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. మరి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అతను కర్ణాటక బెంగళూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. హైదరాబాద్లో చాలా మందితో అతనికి సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. కానీ ఓరిస్ హోటల్లో దిగినటువంటి బాబా ఇక్కడి నుంచి నేరుగా మధుసూదన్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగదు బంగారు ఆభరణాలను మూట కట్టి ఆ పూజ చేసినటువంటి ప్రాంతంలో ఉంచమని చెప్పాడు. ఆ పూజ చేసిన ప్రాంతంలో ఉంచిన తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రసాదం చేసి నైవేద్యం పెట్టమని మొదలు చెప్పాడు. కానీ మీ నైవేద్యం బాగాలేదు, తాను చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకోవాలని చెప్పాడు. ఆ ప్రసాదం ఇచ్చిన తర్వాత అందులో మత్తుమందు కలిపినట్టుగా తెలుస్తోంది. చాలా తీవ్రమైనటువంటి మత్తుమందు, నిద్ర మత్తులోకి జారుకున్నారు. ఆ ముగ్గురు, మధుసూదన్ రెడ్డితో పాటు భార్య, కొడుకు, వీళ్ళు ముగ్గురు కూడా తీవ్రం అపస్మారక స్థితిలో చేరుకున్నారు. ఆ తర్వాత 1,30,00,000 నగదు బంగారు ఆభరణాలను తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళ బంధువు ఒకరు, సమీప బంధువు ఒకరు ఎంతసేపటికి మధుసూదన్ రెడ్డి ఫోన్ తీయకపోవడంతో ఇంటికి వచ్చారు. వీళ్ళు ముగ్గురు కూడా అపస్మారక స్థితిలో చేరుకోవడంతో సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎంక్వైరీ మొదలు పెట్టాయి. అయితే బాబాకు హైదరాబాద్లో చాలా మందితో సంబంధాలు ఉన్నాయనేటువంటి తెలుస్తోంది. అతను ఫోన్ నెంబర్ ఏంటి, అతడు వివరాలు ఏంటి అనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. మరి ఇవాళ లేదంటే రేపు కానీ అతన్ని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. కెమెరా వైఎస్ జగన్ ఈ ఉదయం ఇంగ్లాండ్కు వెళుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 10 రోజుల పాటు జగన్ అక్కడ గడుపుతారు. ఇది జగన్ వ్యక్తిగత టూర్ అని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు దాడులకు దిగారు. 10 నిమిషాల వ్యవధిలో 2 సార్లు గ్రెనేడ్లతో దాడులకు పాల్పడ్డారు. పోలీసులే లక్ష్యంగా ఓ పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ విసిరారు. మరోచోట పోలీస్ చెక్ పోస్ట్ పై గ్రెనేడ్ తో దాడి చేశారు. గ్రెనేడ్ స్టేషన్ బయటే పేలిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. చెక్ పోస్ట్ ప్రాంతంలో 2 సామాన్యులకు గాయాలయ్యాయి. ఈ 2 ఘటనలు షాపియన్ జిల్లాలో జరిగాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఉన్నట్టుండి జరిగిన దాడులతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి మిలిటెంట్ల కోసం గాలిస్తున్నారు. వారణాసిలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఆ ఇంటిలోంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగలు అలుముకున్నాయి. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పశువులపై దాడి చేస్తున్నాయని 50 వీధి కుక్కలకు గ్రామస్తులే మత్తుమందు ఇచ్చి సజీవ దహనం చేశారు. తమిళనాడుకి 50 కిలోమీటర్ల దూరంలోని మేల్ మరవత్తూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని గొర్రెలు, మేకలపై వీధి కుక్కలు దాడి చేసి చంపేస్తున్నాయని కొందరు గ్రామస్తులు కుక్కలకు పురుగుల మందు కలిపిన అన్నం పెట్టి ఆ తర్వాత కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఇలా ఇప్పటి వరకు 50 వీధి కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఈ విషయంపై ఓ గ్రామస్తుడు అశ్వత్ అనే ఓ సోషల్ యాక్టివిస్ట్ కు సమాచారం అందించాడు. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఖాకీలు 4 గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు కొండెక్కాయి. మార్కెట్లోకి జేబు నిండా డబ్బు పెట్టుకెళ్తే సంచి నిండటం లేదు. టమోటా ధర వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. కేజీ 80 రూపాయలకు పైగానే ఉంది. ఉల్లి, బెండ, ఆలు ఇలా ఏ కూరగాయ తీసుకున్నా జేబులు ఖాళీ అవ్వాల్సిందే. డిమాండ్ తగ్గట్టు కూరగాయలు మార్కెట్లో ఉండటం లేదు. ఉన్న వెజిటబుల్స్ కు ఎక్కువ ధరలు పెట్టి అమ్ముతున్నారు వ్యాపారులు. సూపర్ మార్కెట్లో అయితే రోజుకో ధర చొప్పున అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ధరలు పెరిగాయి. కరువు పరిస్థితుల వల్ల దిగుబడి తగినంతగా రాలేదు. ఇప్పటికిప్పుడే పరిస్థితి మారేలా కనిపించడం లేదు. 2-3 నెలలు గడిచినా పంట దిగుబడి వచ్చేదాకా ఈ రేట్లను భరించాల్సిందే.
నానాటికి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేసే చర్యలపై ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో చర్చించారు. పప్పు ధాన్యాల దిగుమతి పరిస్థితి, అత్యవసర నిల్వలు, దిగుమతైన పప్పు ధాన్యాలను వెంటనే రాష్ట్రాల ద్వారా సబ్సిడీ ధరలకు ప్రజలకు పంపిణీ చేయడం వంటి అంశాలన్నీ ఈ సమావేశంలో చర్చించారు. అధిక ధరల నియంత్రణపై కేంద్ర మంత్రులు కూడా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమోక్రటిక్ అభ్యర్థిత్వం కోసం జరిగిన చివరి ప్రైమరీ పోటీలో హిల్లరీ క్లింటన్ ఘన విజయం సాధించారు. వాషింగ్టన్ డీసీ ప్రైమరీకి జరిగిన ఎన్నికల్లో ఆమె 78.9% ఓట్లు, శాండర్స్ 21.1% ఓట్లు సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున బరిలోకి దిగుతున్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు ఒబామాపై విమర్శలు గుప్పించారు. ఒబామాను నాసిరకం అధ్యక్షుడిగా అభివర్ణించిన ట్రంప్ ఒర్లాండో మారణ హోమానికి పాల్పడ్డ మటీన్ కన్నా తనపైనే ఒబామాకు ఎక్కువ కోపం ఉందని చెప్పాడు. పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్పై లీటర్కు 5 పైసలు చొప్పున పెరగ్గా డీజిల్పై లీటర్కు ₹26 పెరిగింది. ప్రస్తుతం సవరించిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి నెల 1, 15 తేదీల్లో పెట్రోల్ ధరలను సమీక్షిస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. ధరలను సవరించడంలో భాగంగా ప్రస్తుతం మరోసారి ధరలు పెరిగాయి. జింబాబ్వే పర్యటనలో టీమిండియా ముచ్చటగా మూడోసారి మెరిసింది. 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 3వ వన్డేలోనూ ధోనీసేన ఆల్రౌండ్ షోతో రాణించి 10 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. హైదరాబాద్ లో అతిపెద్ద బ్రాండెడ్ స్కెచర్ ఫుట్వేర్ మాల్ ను ప్రారంభించింది గోవా బ్యూటీ ఇలియానా. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన ఆమె మంచి అవకాశాలు వస్తే టాలీవుడ్ కి తొందరలోనే వస్తానంటున్నారు. ప్రస్తుతం ఇలియానా అక్షయ్ కుమార్ తో రుస్తుం అనే చిత్రంలో నటిస్తున్నారు.